ప్రైజ్ ద లార్డ్. దేవుని నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని స్వాగతిస్తూ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 1 యోహాను 5వ అధ్యాయము 14-15 వచనాలను మనం చూద్దామండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుచున్నదే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం మెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనవి మనకు కలిగినవని ఎరుగుదము. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినా మన ప్రార్థన మన మనవిని ఆయన ఆలకించుచున్నారు. హల్లెలూయా. అదే మనకు పెద్ద ధైర్యం అండి. కానీ మనం ఏది అడగాలంట ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి. మన భోగముల నిమిత్తం మనం అడగకూడదు. ఇతరులను బాధించే విధంగా మనము అడగకూడదు. మనం ఎలా అడగాలి? ఆయన చిత్తానుసారంగా మనము అడగాలంటండి. అలా మనం ఏది అడిగినా కానీ మన ప్రార్థన రూపంలో మన మనవిని ఆయన ఆలకించుచున్నాడు. మరి దురుద్దేశంతో భోగముల నిమిత్తము మనం ఎప్పుడు కూడా ఆయన్ని అడగకూడదు. దురుద్దేశము భోగం నిమిత్తం అంటే మనకి దేవుడి మహాకృపను బట్టి దేవా మాకు ఉండడానికి ఒక చిన్న గృహాన్ని దయచేయండి అని అడగడంలో తప్పు లేదు. అంతేగాని దేవా నాకు 2 అంతస్తుల మేడ కావాలి అని అడగడంలో భోగముల నిమిత్తమే. అది ఉండడానికి చక్కని ఇల్లుంటే నీకు చాలు కదా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దురుద్దేశంతో కూడా మనం దేవుడిని ఏది అడగకూడదు. ఏ సమయంలో ఏం అడగాలో అది చిత్తానుసారంగా మనము దేవుని చిత్తానుసారంగా మనం అడిగే వరకు ఉండాలండి. అలా మనం అడిగితే దేవుడు తప్పకుండా మన మనవిని ఆయన ఆలకించుచున్నారు. మనం ఏం అడిగినను ఆయన మన మనవి ఆలకించినని మనం ఎరగాలి. మనం ఏం అడిగినా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా దేవుడు నా మనవిని ఆలకించుచున్నారు అని మనం మాత్రం ఎరిగిన వారిగా ఉండాలండి. హల్లెలూయా. మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగినని మనం ఎరగాలి. ఇక్కడ దేవుడు ఉదయకాలం మందు నీతో నాతో స్పష్టంగా ఏం మాట్లాడుతున్నారంటే మనం ఏది అడిగినా దేవునికి చిత్తానుసారంగానే మనం అడగాలి. మనం అడగడంలో లోపం లేకుండా అడగాలి. దురుద్దేశంతోనూ భోగం నిమిత్తంతోనూ మనం దేవుడిని అడగకూడదు. అలా అడిగితే దేవుడు మన మనవిని ఆలకించరు. మనం ఆయన చిత్తానుసారంగా దేవుడిని అడిగితే దేవుడు తప్పకుండా మన మనవిని ఆయన ఆలకిస్తారు. ఆలకించిన దానిని ఆయన మనకు దయచేస్తారని కూడా మనం తెలుసుకోవాలి, నమ్మాలి. నమ్మకంతో దేవుడిని అడగాలి. ప్రైజ్ అన్నమా. ఈ ఉదయకాలం ముందు నువ్వు దేవుడిని ఏం అడుగుతున్నావు? నీ భోగముల నిమిత్తం అడుగుతున్నావా? దురుద్దేశంతో అడుగుతున్నావా? ఇతరులకి కీడు చేయాలని అడుగుతున్నావా? పాపంతో అడుగుతున్నావా? ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు అడిగినది పొందుకున్నావని నమ్ముచున్నావు కదా. నువ్వు అడిగినది కూడా దేవుడికి ఇష్టానుసారంగా ఉన్నదే అడగాలని నీవు గ్రహించు. నీలో పాపం పెట్టుకుని దేవుడిని ఏమీ అడగకు. దేవుడి చిత్తానుసారంగా నీవు అడుగు. దేవుడు తప్పకుండా నీ మనవిని అయినా ఆలకిస్తారు. ఆలకించి నువ్వు వేడుకున్నవన్నీ కూడా దేవుడు నీకు కలగజేస్తారని నువ్వు నమ్ము. ఈ ఉదయకాలం దేవుడు నీ మొరను ఆలకించి నీ మొరకు ప్రతిఫలం దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలమే నేను మీరు మాతో మాట్లాడారు ప్రభువా, మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా నిజమే తండ్రి, మేము అడుగుతున్నప్పుడు నైనా మీకు ఇష్టం లేనిది మేము అడుగుతున్నా. మేము నైనా మీ చిత్తానుసారముగా కాకుండా మా భోగముల నిమిత్తం దురుద్దేశంతో ఇతరులు కీడు చేయాలని మేము అడుగుతున్నామేమో. మమ్మల్ని క్షమించండి అయ్యా. మేము ఏది అడిగినానైనా దేవా స్తోత్రం నేను మీ చిత్తానుసారంగా మేము అడగడానికి మీరు సహాయం చేయండి. అది మాకే నైనా మీరు ఇచ్చే మాకు ధైర్యం తండ్రి ప్రభువా. మేము ఏమి అడిగినాను మీరు నైనా మా మనవిని ఆలకిస్తున్నారు తండ్రి. మేము వేడుకున్నవన్నీ కూడా నైనా మీరు కలగజేస్తున్నారు తండ్రి. మీకు వందనాలు. ఈ సమయంలో బిడ్డలు దేని నిమిత్తం అయితే మిమ్మల్ని అడుగుతున్నారో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా ఏ బిడ్డలైతే ఏ అవసరతతో ఈ సమయాన్ని నేను మీకు మొరపెడుతున్నారు వారి మొరని మీరు ఆలకించి నైనా దేవా వారినైనా దేవ మనవిని నేను మీరు అంగీకరించి ప్రతి ఒక్కరికి సమాధానాన్ని మీరు అనుగ్రహిస్తారని సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.